నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మలశెట్టి వెంకటరమణ గారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి ఆయన ఏ విధంగా వెళ్తున్నారు, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ ఉమ్మడి పార్టీల పొత్తుకు ఆయన ఏ విధంగా ఆయన మద్దతు తెలుపుతున్నారో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సంజన గారు. రాజంపేట నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు యావత్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని మొదటి నుంచి కూడా ఓటు చెల్లకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలి, దుర్మార్గులు, దుష్టులు, దౌర్జన్యకారులు రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకుంటూ ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు, వనరులను, సహజ వనరులను దోచుకుంటున్నారు అని ఈ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని ఉమ్మడి అభ్యర్థిగా ప్రతి చోట మా పవన్ కళ్యాణ్ గారు అణిగి తక్కువ సీట్లతోనే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఈరోజు రాజంపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం నాయకులు సుఖవాస సుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆయనకు మా జనసేన తరపు నుంచి ఇంకా ఇతర నాయకులు దినేష్ గారు నుంచి శ్రీనివాసరాజు గారు అందరూ సపోర్ట్ ఇస్తున్నాం. మా రాజంపేటకు ఎంతో అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని పూడ్చడానికి డ్యామ్ దిగిపోయింది. 500 మంది నుంచి 1000 దాకా నిరాశ్రయులైన రోడ్ల మీద ఉన్నారు. రాజంపేటకు జిల్లా రాలేదు, పార్లమెంటరీ పట్టణమైంది. ఏకైక పట్టణానికి జిల్లా కేంద్రం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నయవంచన చేశారు రాజంపేట ప్రజలను. ఇకపోతే ఇక్కడ మెడికల్ కాలేజ్ రానికుండా ఇక్కడ నాయకులు ఈ ఓటర్లను ఉపయోగించుకొని నాయకులుగా ఎదిగారు. 1000 కోట్లు, 100 కోట్లు, 100 ఎకరాల భూములు దోచుకున్నారు, కానీ రాజంపేట ప్రజలకు న్యాయం చేయలేదు. దాని మీద మేమందరం కలిసి సంఘటితంగా దాదాపు 70,000 నుంచి 80,000 మెజార్టీతో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము అహర్నిశలం కష్టపడుతున్నాం. మొత్తానికి మీరు చూసుకున్నట్టు ఇప్పుడు అడగగానే ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అంటే ఏ విధంగా ఉన్నాయి అసలు ఇక్కడ ప్రాబ్లమ్స్ రాజంపేటలో? రాజంపేటలో ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పటి నుంచో ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం గత 20 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా పదవులు పొంది రాజంపేటను గత 35 సంవత్సరాల నుంచి కేవలం 29 వార్డులతోనే అణిచివేశారు. రాజంపేట పట్టణాన్ని ఎదగనీయకుండా చేశారు. ఈ 5 రోజుల్లో మేము తెలుగుదేశం అభ్యర్థులతోనూ, తెలుగుదేశం నాయకులతోనూ, అదేవిధంగా జనసేన నాయకులతోనూ అందరితోనూ మాట్లాడి రాజంపేట పట్టణాన్ని, మున్సిపాలిటీని 45 వార్డులుగా చేసి చుట్టుపక్కల పల్లెలను కలుపుకొని రాజంపేటను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు చూసుంటారు రోడ్లు ఎట్టున్నాయో, ఇది ఒక పార్లమెంటరీ పట్టణమేనా అని ప్రతి ఒక్కరికి ప్రశ్నిస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు అన్ని విధాలు ఆదుకుంటాం, రాజంపేటను అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు, జిల్లా కేంద్రం ఇస్తామన్నారు, మెడికల్ కాలేజ్ తెప్పిస్తామన్నారు. ఇది ప్రజలందరికీ ఒక మంచి సందేశం అని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ వేసిన మున్సిపాలిటీ అయితే ఒక చెత్త ఆఫీస్ లాగా ఉందండి, దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది, ఉమ్మడి అభ్యర్థి మీద ఉంది. జిల్లా కేంద్రం అయినప్పుడు తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ సమస్య, మంచినీళ్లు లేవు, ఆ నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఎక్కడే కానీ చెట్లు లేదు, మంచి వాతావరణం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతాలను మనం చూసుకుంటే చాలా చక్కటి వాతావరణం ఉంది. మేము కూడా అమెరికాలో పనిచేసుకుంటూ ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు వచ్చామండి. మీరు బేసిక్ ఒక ఎన్ఆర్ఐ, సో యుఎస్ లో మీరు చూసుంటారు అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో అక్కడ, సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే అసలు ఇక్కడ ఏం లేదు, శూన్యం అనుకునే చెప్పాలి, ఇక్కడైతే ఏం లేదు. సో మీరు ఎందుకని వచ్చారు అసలు పాలిటిక్స్ లో? బేసిక్ ఒక ఎన్ఆర్ఐని ఇక్కడ ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? మా ప్రజలు మంచికి ఎప్పుడూ చోటిస్తారు, ఆ మంచి చేసే వ్యక్తి దొరకడం లేదని ఎవరో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప మంచి చేసే వాళ్ళు అందరూ వస్తే గానీ తప్పకుండా మహాత్మా గాంధీ అనే అతను తుపాకీ లేకుండా ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం తెచ్చినారంటే భారతదేశం ఎటువంటి వారికి విలువిస్తుందో మీరు తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అందరూ గుండాలు, రౌడీలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను భయపెడుతూ ఈ రోజు చదువుకున్న ఓటు 100% ఓటేయలేని స్టేజ్ లో ఉన్నారు. ఆ 100% ఓటేస్తే ఈ గుండాలు, ఈ రౌడీలు రాజకీయాల్లోనే ఉండరు. మేము ఒక దృఢమైన సంకల్పంతో, ప్రజల మీద ఒక నమ్మకంతో ప్రజల్లోకి వచ్చినాం. మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చి మేము అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చినాం. అమెరికాలో పోలీసు వాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు ఏదన్నా తప్పు చేసినాం అనుకోండి, మనం బ్రైబ్ చేయాలంటే జైల్లో పెడతాడు. అదే ఇక్కడైతే పోలీసు వాడే బ్రైబ్ అడుగుతాడు, నాకంతి నేను తర్వాతనే వదిలేస్తానని. అటువంటి సమాజాన్ని చూసినాం కాబట్టి ఒక నమ్మకంతో భవిష్యత్తులో
అటువంటి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాము అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని వచ్చాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చాయి. ఈ రోజైనా మీరు చూస్తుంటారు, 500 కోట్లతో 5,100 కౌలు రైతులకు, ఒక కౌలు రైతుకు 1 లక్ష డబ్బులు ఇచ్చారంటే రాజకీయ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అటువంటి పని చేసి ఉండరు. అంటే ఆయన ఎంత దాతృత్వం కలిగిన వాడు, ప్రజలకు ఎలా న్యాయం జరుగుతాడని మాకు నచ్చి మేము ఉద్బోధనమై ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆ పార్టీలో నడుస్తున్నామండి. గతంలో చూసుకున్నట్టయితే జనసేన వేవ్ అనేది రాయలసీమలో ఏం లేదు, బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు వల్ల, అలయన్స్ వల్ల ఎక్కడ చూసినా జనసేన మాట కూడా వినిపిస్తోంది, జనసేన వేవ్ కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు జనసేన రాయలసీమలో ఏ విధంగా ఉండబోతోంది? నేను నిజంగా హార్ట్ఫుల్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అయ్యే వ్యక్తిని పార్టీలో కొందరు వ్యక్తులు పార్టీని బలోపేతం కానికుండా అడ్డుకున్నారు. రాయలసీమలో పెద్ద పెద్ద నాయకులు వస్తే మన ప్రభావం ఏమవుతుందని అడ్డుకున్నారు. యాక్చువల్ గా యువతలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాకు భవిష్యత్తు ఉంటుందని ప్రతి యువత కోరుకుంటుంది. కానీ పార్టీని బలోపేతం చేయకుండా ఈ రోజు నేను రాజంపేటలో గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి కలవనీయకుండా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయినా కానీ ఎందుకు పని చేస్తున్నామంటే ఏదో ఒక రోజు ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. మాకైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ను ఒక అమెరికా లాగా తీర్చిదిద్దాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో మేము వచ్చాం. మీరు అన్నట్టు రాయలసీమలో జనసేన లేదని కాదు, రాయలసీమలో జనసేన బలంగా ఉంది. నాయకులు తయారు చేయడంలో కొందరు అశ్రద్ధ వహించారు. లేకపోతే ఈ రోజు రాజంపేటలో మలిశెట్టి వెంకటరమణ అతను గత 5 ఏళ్ల నుంచి పార్టీకి బలోపేతం చేస్తా అంటే ఎంతో కాంపిటీషన్ వచ్చింది. 4 జనసేనలోకి నాయకులు వచ్చినారు, 4 ఎమ్మెల్యే సీటు కోసం అడిగినారు. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ ప్రతి నియోజకవర్గంలో అప్లై చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం అయ్యేవారు. కానీ అది కానికుండా కొందరు నాయకులు చేశారు. మేమైతే మా యువత, ఆంధ్రప్రదేశ్ లో యువత అంతా కూడా భవిష్యత్తు వాళ్ళదే, వాళ్ళ కోసం మేము పరితపిస్తున్నాం. తప్పకుండా సీఎం చేసి తీరుతామని భవిష్యత్తులో 29 అది 34 అని తెలుస్తుంది. బట్ మేము 29కి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. సో రాయలసీమలో జనసేన బలంగా ఉంది, దాన్ని పైకి తీసుకొని రావడమే మా కార్యకర్తల ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాం. ఓకే, సో మీరు పార్టీలో విధి విధానాలు అంశాలు నచ్చి నేను పార్టీలో జాయిన్ అయ్యాను అన్నారు. సో ఒక ఎన్ఆర్ఐగా మీరు ఆయన దృష్టికి ఏం సమస్యలు తీసుకెళ్లారు? అసలు మేము ప్రతి సమస్యను కూడా నేను కలిసిన ప్రతిసారి కూడా సమస్యలన్నింటినీ తీసుకొని పోయాను. నేను అమెరికాలో పనిచేస్తున్నాను, అక్కడే ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంది, ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలి, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక రాజకీయ ఎమ్మెల్యే మినిస్టర్లు ఉండేదో లేకపోతే ముఖ్యమంత్రి ఉండే నియోజకవర్గాన్నే కాదు, క్లస్టర్స్గా డివైడ్ చేసి ప్రజలకు అవకాశాలు కల్పించేటట్లు ప్రతి యువతకు ఏ రోజు ఏదో పథకాలు అంటున్నారు, పథకాలు బిచ్చగాళ్ళకి ఇస్తాం అంటే రాజకీయ పార్టీలు ప్రజలను బిచ్చగాలుగా వాడుకోవాలి, వాళ్ళు బిచ్చగాలుగానే చూడాలని చూస్తున్నారు. పథకాలు కాదు ఇవ్వాల్సింది. ప్రతి యువకుడు ఇంట్లో 4 యువకులు ఉంటే 4 పనిచేసి 4 లక్షలు అట్లీస్ట్ 2 లక్షలు సంపాదించే స్టేజ్కి మన సమాజాన్ని తీసుకొని పోవాలనే ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఎప్పుడు మనము సంక్షేమ పథకాల మీద కాదు ఆధారపడాల్సింది, మన సొంత కాళ్ళ మీద మనం ఆధారపడాలి. ఆ స్టేజ్కి ప్రజలను తీసుకొని రావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఆ విధంగా మేము అడుగులు వేస్తున్నాం, దానికి కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాం. ఓకే, సో బేసిక్ ఇక్కడ అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఎన్ఆర్ఐ, సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు గెలిచినా ఓడినా ఉంటారా, వెళ్ళిపోతారా, మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారా? నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 2 నెలలకు 3 నెలలకు వస్తాను. నాకు అంటూ ప్రతి మండలంలోనూ టీం ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసినాం. నేను ఒక నాయకుడిగా ఎదుగుతున్నానని కొందరు అనుకుంటున్నారు. బట్ మాకు నాయకత్వం కాదు కావాల్సింది, ప్రజలకు న్యాయం జరగాలి. అమెరికాలో స్వర్గం ఉన్నట్టు ఉంటుంది, ఇక్కడ రోడ్లు చూస్తుంటే దుమ్ము ధూళి నడవలేము. మాకు అటువంటి వాతావరణంలో ఉండాలని, ఇక్కడ ప్రజలను అటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని, అటువంటి సమాజాన్ని సృష్టించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాను. దేవుని దయ వలన, సాయిబాబా దయ వలన నాకు మంచి జీవితం ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నాను. నేనే 4 సాయం చేస్తున్నాను. కోవిడ్ టైంలో కూడా మీరు అందరికీ చాలా చేశారు, ఆక్సిజన్ మాస్క్ సిలిండర్స్ అందించి కోవిడ్ టైంలో చాలా మందికి సేవలు చేశారని కూడా తెలుసు. సో దాని గురించి చెప్తారు. కోవిడ్ టైంలో 2020లో మార్చి 15వ తేదీ ఇక్కడ ఉన్నాను. ఆ రోజు నుంచి
ఇక్కడ వచ్చిన వలస కార్మికులను బస్సుల్లో ఎక్కించి ట్రైన్లో ఎక్కించి పంపించాం. వాళ్ళకు వసతి కల్పించి ట్రైన్ ఎక్కించేంత బస్సు ఎక్కించేంత వరకు పోలీసులతోనూ కోఆర్డినేట్ చేసి దాదాపు 40 రోజులు ఆహారాన్ని, కూరగాయలను, నిత్యావసర సరుకులను అందించినాం. పేదవారికి అండగా ఉన్నాం. తర్వాత కూడా డ్యామ్ తెగిపోయినప్పుడు దాదాపు ప్రతిరోజు ప్రతి ఇంటికి అడుగుపెట్టి మా జనసేన మీకు అండగా ఉంటుంది, ఏ రోజైనా మీ పక్షాన మేము నిలబడతామని చెప్పి మేము పనిచేశాము. ఏ సమస్య ఉన్నా నాకంటూ ఒక కార్యకర్తలు ఉన్నారు, మేము మంచి చేయాలన్నాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జనసేన పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్నాం. మేము త్రాగుడు బోతులకు చేయూతనివ్వం. జగన్ మందు తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకొని కిడ్నీలు చెడగొట్టుకొని పోతున్నారు. మందు తాగకూడదు. ఇంకా నేను కోరుకునేది ప్రజలు ఏంటంటే, నీ సొంతంగా నువ్వు కష్టపడి 50 రూపాయలతో నువ్వు మందు తాగని నేను కోరుకుంటా. రాజకీయ పార్టీలు ఇచ్చే బిర్యానీతోనో, రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చే మందుతోనో నువ్వు బతకాలనుకోకూడదని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సో బేసిక్ గా ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు చాలా టఫ్ టాస్క్ అనుకుని చెప్పాలి. ఎందుకంటే ఇటు 3 పార్టీలు ఉన్నాయి, అటు వైసీపీ ఉంది. సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తాతకు అవ్వకు ముద్దులు పెట్టి ఈ రోజు రివర్స్ గేర్ వేసినాడు. నేను రాజధాని కడతానన్నాడు, కట్టాడా? లేదు. నేను మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేశారా? లేదు. ఈ రోజు అమ్మకు చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? మీరు చూస్తే గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని వనరులను దోచుకున్నారు. 1000 కోట్లు 100 కోట్లకు పడగలెత్తారు వాళ్ళు. ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు. ఈ రోజు గూండాయిజంతోనూ రౌడీయిజంతోనూ ప్రజల గొంతు నొక్కి ప్రజలకు అన్యాయం చేశారు. అభివృద్ధి లేదు. ఒక రోడ్డు వేయలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు. ప్రజలు ఆల్రెడీ విసుగెత్తిపోయారు. ఇక ఇప్పుడు జరిగే ఎలక్షన్ ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చి తీరుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది కూడా ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మలు ఎక్కడున్నా తీసిపారేయాలి. ఒక దుర్మార్గుణ్ణి కని ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేపించాడని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రజలకు రాజశేఖర రెడ్డి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించారు అంటే, అధికారంలోకి వచ్చినాక ఎన్ని కోట్లు సంపాదించారో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇతను ఒక ఆర్థిక నేరగాడు అని చెప్పి ఇతని మొత్తం అన్ని పరీక్షించి క్రిమినల్ కేసులు పెట్టి ఇతని ఆస్తులను ప్రజలకు పంచిపెట్టాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ భూములు ఏవైతే వైకాపా నాయకులు దోచుకున్నారో వాటన్నిటిని ప్రభుత్వం వశం చేసుకోవాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు చాలా మందిని చంపేసి మభ్యపెట్టి భయపెట్టి తప్పుడు సంతకాలు పెట్టించుకొని భూములు లాక్కున్నారు. అవన్నిటినీ కూడా ఒక హెల్ప్ లైన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరి నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ వైకాపా 5 ఏళ్లలో ఏం ఫేస్ చేసినారో, ఏం భూములు పోగొట్టుకున్నారో, ఏమి ఆస్తులు పోగొట్టుకున్నారో, ఎవరెవరు ప్రాణాలు పోగొట్టుకున్నారో వాటన్నిటి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానమ్మా. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వైసీపీ కంచుకోట అంటారు కడప నియోజకవర్గాన్ని. సో ఈ నేపథ్యంలో చాలా చోట్ల వైసీపీకి వ్యతిరేకత ఉంది. సో మళ్ళీ కూడా ఘంటాపథంగా మేమే వస్తామని చెప్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మేము తప్పు చేశామని ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈసారి ఏ విధంగా ఈ త్రిముఖ పోటీ ఈ వైసీపీకి మధ్య వారు ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ నరక యాతన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అనుభవిస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరు. ఈ రోజు ప్రజలు బయటకు రావాలంటే బిక్కుమంటూ భయపడుతున్నారు. ఏం కేసులు పెడతారో ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక నా జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలో కడప జిల్లాలో ఆయన కడప జిల్లా నుంచి నాయకుడిగా ఎదిగినాడు. కానీ కొన్ని నియోజకవర్గాలు ఉండొచ్చేమో, కానీ అట్లీస్ట్ 6 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశానికి వస్తాయని తెలియజేస్తున్నాను. అత్యధిక మెజారిటీతో కూడా కార్యకర్తలు ఇప్పుడు మైదుకూరు కానీ కడపలో కూడా బాగా అధికారంలో ఉన్నారు. తెలుగుదేశం వస్తుంది. అన్ని చోట్ల కూడా ప్రభంజనం సృష్టించబోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకు అంటే మనం ఎదిరించి ఈడు ఒక నరకాసురుడు, ప్రాణాలు కూడా తీస్తాడని భయపడుతున్నారు కాబట్టి ప్రజలు బయటకు రాలేదు. ఆయన అమ్మ ఒడి నాన్నతడి ఏదేదో చెప్తున్నారు. దాదాపు మేమే చెప్తున్నాం, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కరెంటు బిల్లు 60,000 పెట్టినారు. వాళ్ళకు ఒక్క పథకం రాలేదు. ఇట ఎంతో మంది లక్షల కుటుంబాల నుంచి జగన్మోహన్ రెడ్డి
60,000 యావరేజ్ కరెంటు బిల్లు మీదనే దోచుకున్నారండి అన్ని లెక్కేస్తే. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఇక్కడేమి జగన్మోహన్ రెడ్డి హవా కడప జిల్లాలో లేదు. తప్పకుండా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులందరూ గెలిచి తీరుతారు. దాదాపు అట్లీస్ట్ 70%, 10లో 6 నుంచి 7 దాకా గెలిచి తీరుతారని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిపోయిన ఒక రాజకీయ నాయకుడు. భవిష్యత్తులో వైసీపీ ఉంటుందో కూడా తెలియదు. అది మూసుకుపోయే ఒక మునిగిపోయే ఒక నావ లాంటిది. బికాజ్ అతను ఒక యంగ్ డైనమిక్ లీడర్గా ఉండి అన్ని పాపాలు చేసినాడు, ప్రజలను వంచినాడు, ప్రజలను ఎంతో మంది ప్రాణాలు తీసేశారండి. అటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, సో చివరిగా ఈ 2024లో మీరు అధికారానికి వస్తే ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? నియోజకవర్గ ప్రజలకే కావచ్చు, కార్యకర్తలకు, అభిమానులకి మీ మాటలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గంలో మేము రాజకీయ పార్టీలు వైకాపా కార్యకర్తల మాదిర, వైకాపా నాయకుల మాదిర, వీళ్ళు తెలుగుదేశం అయితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వీళ్ళు వైసీపీ అయితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా వైకాపా నాయకులు ఎవరైతే తప్పులు చేసినారో, ఎవరు భూములు లాక్కున్నారో ఆ భూములందరినీ తిరిగి ప్రజలకు అందించాలని, రాజంపేట ఒకటే అని కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో చంద్రబాబు నాయుడు గారు కానీ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ముఖ్యంగా మా రాజంపేట నియోజకవర్గంలో ఏ పార్టీలకు అతీతంగా మంచి చేశారా సపోర్ట్ చేయండి. అన్యాయాలు మండల ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది తప్పక చేసి తీరుతాం. ఏ పోలీస్ అధికారి కూడా నా కొన్ని బూతులు ఉపయోగిస్తున్నారు, అటువంటి బూతులు ఉపయోగించే సంస్కారం వాళ్ళకు హక్కు లేదు. దాని మీద పోరాడాలి. ప్రజలు గౌరవంగా బతకాలి. అది మీరు మా చేత డబ్బులు తీసుకుంటా ఉంటే మమ్మల్ని తిడతారా అని కూడా మేము పోలీసు అధికారులను నిలదీస్తున్నాం. భవిష్యత్తులో దుర్భాషలు అనేటివి పోలీసు వాళ్ళ నుంచి రాకుండా మేము ఒక ప్రణాళిక తీసుకొని న్యాయం జరిగి ప్రజలందరికీ న్యాయం చేసేట్లు చూస్తాం. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఒక అధికారంలో ఉండే పార్టీ నాయకుడి కనిసండల్లోనే సంతకాలు చేస్తారు, కానీ ఇంకా ఒక పేదవాడు ఎంఆర్ఓ ఆఫీసుకి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా అతన్ని ఒక కుక్కలాగానో ఒక పందిలాగానో చూసిన కళ్ళారా నేను చూసినాను. అందుకోసమే వీటన్నిటిని చూసే మా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు ప్రజలకని మేము వచ్చాం. మా నియోజకవర్గంలో ఒక 100% పారదర్శకత కలిగిన వాతావరణాన్ని, పారదర్శకత కలిగిన ప్రజా పరిపాలనను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి, మా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినట్టు పరిశ్రమలు తీసుకొని వచ్చి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టుకుంటున్నట్లు మేము ప్రణాళికలేసి అభివృద్ధికి పాటుపడతామండి. ఓకే అండి, విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీకి చరమగీతం పాడి మొత్తానికి కూటమినే గెలిపించి కూటమికే పట్టం కడతారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.